గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని, సకలైశ్వర్య భోగవాగ్యాలు పొందాలి అని, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాల యందు కూడా విజయం కలగాలి అని, అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీ మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చాలామంది ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది. రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి, కాలం గురించి, పరిస్థితుల గురించి, వర్షాల గురించి, పంటల గురించి, రాజకీయాల గురించి, ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది ఆతృతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. చక్కగా శ్రద్ధగా వినండి. అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి, గమనిక ఏమిటంటే, ప్రతి సంవత్సరం చెప్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను. దాన్ని బట్టి శ్రద్ధగా వినండి. అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను, లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు, కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థం అవడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఆదాయము వ్యయము. ఆదాయం 2, వ్యయం 14 అంటాం. అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది, ఏమంటే ₹2 సంపాదించి ₹14 ఎలా ఖర్చు పెడతామండి? మాదే ₹2 ఉంటే 14 ఎలా ఖర్చు పెడతామని అనుమానం వస్తుంది. అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక, ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు, అంతేగాని నీ దగ్గర ఉంటే ఖర్చు పెడతావు కదా, అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ₹2 సంపాదించి ₹14 ఎలా ఖర్చు పెడతామంటే కనుక, బ్యాంకు రుణం తీసుకున్నాం, ఇంకోటి తీసుకున్నాం, ఇల్లు కట్టచ్చు, లేదా కారు కొనచ్చు, లేదా ఇంకోటి ఏదో కొనచ్చు, ప్రాపర్టీస్ కొనచ్చు, ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు, ఇండస్ట్రీ పెట్టచ్చు, వ్యాపారం పెట్టచ్చు. ఇలాగేమిట్రా అంటే కనుక, మీ దగ్గర ₹2 ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరి మీరు ఖర్చు పెడతారు. ఖర్చు మీరే కదా పెట్టేది, అప్పు చేసైనా సరే, తర్వాత ఇప్పుడు తీరుస్తారు, అది వేరే విషయం. అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్య అవమానం. రాజపూజ్యం 3, అవమానం 6 అంటాం. అప్పుడు అనుమానం, ఏమంటే 3 మెచ్చుకుని 6 తిడతారా అండి, 6 అవమానిస్తారా అండి? అంటే దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీ ఎదుగుదల కోరుకునేవారు, మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే, 6 ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి. దాని ద్వారా అవమానం వ్యయ, ఈ యొక్క రాజపూజ్య అవమానాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ, ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ ధనుసు రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, బే, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుస్సు రాశి అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5. కాబట్టి మీకు ఆదాయం బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా సమానంగా కనపడుతోంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా లావాదేవీ వ్యవహారాలు ఏవైనా జరిపేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు, అప్పులు పుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, వస్తువులు కొనేటప్పుడు కానీ, ఖరీదైనటువంటి వాహనాలు కొనేటప్పుడు కానీ, భూములు కొనేటప్పుడు కానీ, గృహాలు కొనేటప్పుడు కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనే అవకాశాలు, అంటే దాని ఖరీదు కన్నా ఎక్కువ, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదుకు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి లావాదేవీలు జరిపేటప్పుడు, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ కోసం భూములు కొనేటప్పుడు లేదా బంగారం కొనేటప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టి కొనేసే పరిస్థితులు ఉన్నాయి. వాటి వల్ల అనుకున్నంత ఆదాయం రాని పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే సంపాదన కూడా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు, నడిచిపోతుంది. చాలా శాతం రుణాలు తీరే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి రొటేషన్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు లావాదేవీ వ్యవహారాలు కూడా బాగా జరుగుతాయి. ఆ రకంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి. ఇక రాజపూజ్యం 1,
అవమానం 5. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించవలసిన విషయం ఏంటంటే, మీకు ఈ సంవత్సరం విపరీతమైనటువంటి శత్రుపీడ ఉంది, నరఘోష విపరీతంగా ఉంది, అనేక మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. మీరంటే మీ ఎదుగుదలను చూసి ఏడుపు ఎక్కువైపోతుంది, నరఘోష ఎక్కువైపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా ఉంటే డాంబికంగా ప్రదర్శన చేసేసి నేను అంత గొప్పని, నాకు అంత ఐశ్వర్యం ఉంది, నాకు అంతే ల్యాండ్ ఉంది, లేకపోతే అంత బంగారం ఉంది, అంత డబ్బులు ఉన్నాయని చెప్పుకోకండి. ఎందుకంటే అది చెప్పడం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలని చూస్తారే తప్ప చూసి ఆనందించేవాళ్ళు తక్కువ. మీ ఎదుగుదలను చూసి ఆనందించే వాళ్ళకన్నా మీరు పాడైపోతే చూద్దాం అనుకునే వాళ్ళు, మిమ్మల్ని ఎలాగైనా నిచ్చినెక్కుతుంటే వెనక్కి లాగేసేవాళ్ళు, మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు ఎక్కువైపోతుంటారు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోటి మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే ఈ మధ్య ఆదాయం తగ్గిపోయిందండి, ఏదో ఉందండి, ఏదో నడుస్తుందండి అనాలి తప్ప నాకేముంది బ్రహ్మాండంగా ఉన్నాను మాత్రం అన్నారా దెబ్బతింటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతుంది. ఇక శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు, వ్యవహారాలు నడిపేటప్పుడు, గొడవలు పెట్టుకునేటప్పుడు కూడా అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. చాలా శాతం గొడవను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో మాట్లాడినా సరే సామరస్యంగా, సాఫ్ట్గా, చాలా జాగ్రత్తగా. ఒకవేళ మీకు ఏదైనా కోపం వచ్చిందే అనుకోండి, దానికి ఎలా సమాధానం చెప్పాలో, ఎలా గుణపాఠం చెప్పాలో ఆలోచించి చేయండి తప్ప ఉక్రోషంతో, కోపంతో, ఆవేశంతో గొడవలు పెట్టేసుకుని కొట్టేసి తిట్టేశారనుకోండి, లేనిపోని కేసులు ఇరుక్కుంటారు మీరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మైండ్ గేమ్ ఆడాలి తప్ప ప్రతి వ్యక్తితోటి చేతితోటి, కాలుతోటి, నోటితోటి సమాధానం చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రధానంగా ఈ సంవత్సరం మీకు గోచార గ్రహగతుల ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక ముఖ్యమైనటువంటి వాడు గురుడు ఈ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుండి 15వ తారీఖు మే 2025 వరకు కూడా వృషభ రాశిలో మీకు షష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా మీకు మే 15వ తారీఖు వరకు కూడా ఉగాది నుంచి డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. విపరీతమైన ధన వ్యయం కనపడుతోంది. దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం, ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నష్టపోవడం, షేర్లోను ట్రేడింగ్లోను పెట్టిన మళ్ళీ తిరిగి రాకపోవడం, అప్పిస్తే వెనక్కి రాకపోవడం, డబ్బులు రొటేషన్ జరగకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగాలు చేసే వాళ్ళకి సమయానికి జీతాలు రాకపోవడం, లేదా అనేక రకాల వ్యవహార విషయాల్లో డబ్బులు ఇరుక్కుపోవడం, అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం, ప్రయాణాల వల్ల ఖర్చులు, కుటుంబాల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, ఇంట్లో వస్తువులు చెడిపోవడాల వల్ల, వాహనాలు చెడిపోవడాల వల్ల, రకరకాల మెయింటెనెన్స్ వల్ల ఖర్చులు, ఈ రకంగా ధన వ్యయం విపరీతంగా కనపడుతోంది. మధ్యలో అప్పుల బాధలు, ఈఎంఐలు, వడ్డీ రేట్లు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఆర్థికంగా సతమతమైపోయేటటువంటి పరిస్థితులు, ప్రభావాలు మీకు మే 15వ తారీఖు దాకా ఉన్నాయి. కాబట్టి మే 15వ తారీఖు దాకా కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, విలువైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్త పడండి. మళ్ళా గురుడు 15వ తారీఖు మే 2025 నుండి 19వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా మిథున రాశిలో చక్కగా సప్తమ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి మళ్ళా మీకు అద్భుతమైనటువంటి భోగభాగ్య ఐశ్వర్యాలు కలగబోతాయి. అంటే మీకు విపరీతమైనటువంటి యోగించే కాలం మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మే 15 నుంచి మళ్ళీ అక్టోబర్ 19 దాకా కూడా మీకు డబ్బుకు తిరుగు ఉండదు, డబ్బుకు లోటు ఉండదు, రావలసిన డబ్బులు వస్తాయి, మొండి బాకాయిలు వసూలు అవుతాయి, వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు, ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది, కెరీర్ పరంగా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది, చేసే పని కలిసి వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే అవి చాలా విపరీతంగా వృద్ధిలోకి వెళతాయి, అందులో ఏదైనా ల్యాండ్లు కొన్నా లేకపోతే భూములు కొన్నా అవి వృద్ధిలోకి వస్తాయి, అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టినా మీకు వృద్ధి అవుతుంది, షేర్ రకరకాల వ్యవహారాల వాటిలో పెట్టినా కూడా మీకు అనుకూలించే పరిస్థితులు, ప్రభావాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మీకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా మీకు చక్కగా యోగిస్తుంది, చక్కని అవకాశ మార్గాలు లభిస్తాయి, అప్పటిదాకా రానటువంటి బ్యాంకు రుణాలు అప్పుడు మంజూరయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి, లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి, రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి, అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు, సిరి సంపద ఐశ్వర్యం కలుగుతుంది, ముఖ్యమైనటువంటి భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. భార్యతో భర్త, భర్తతో భార్య సంగమ వ్యవహారాలు కానీ, పరస్పర ఇష్టమైనటువంటి అనురాగ ప్రేమ అనురాగాలు పెరగడం కానీ బాగా జరుగుతాయి. కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే మీరు సంపాదించిన డబ్బులు మీరు అనుభవిస్తారు, ఆనందంగా తింటారు, ఆనందంగా ఉంటారు, ఆనందంగా సంతోషంగా కుటుంబంతో కాలం గడుపుతారు, సంతోషంగా కుటుంబంతో ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా తీర్థయాత్ర చేయడం కానీ, లేదా పుణ్యనది స్నానాలు చేయడం కానీ, లేదా పూజాది కార్యక్రమాలు చేయడం కానీ, లేకపోతే భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ,
విలువైనటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం కానీ, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ, అలాగే 4 వీలర్స్ కానీ, 2 వీలర్స్ కానీ, కార్లు లేదా బళ్ళు లాంటివి కొనుగోలు చేయడం కానీ, బంగారపు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చక్కని సమయానికి భోజనము, సమయానికి నిద్ర, సమయానికి ఆనందము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, స్నేహితులతో ఆనందంగా కాలం గడపడము, సుఖ సంతోషాలు మాట్లాడుకోవడము, కష్టసుఖాలు పంచుకోవడంతో పాటుగా శుభకార్యాలు జరిగే అవకాశాలు మీకు ఆ సమయంలో బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయం అంతా కూడా మీకు లక్కీ టైంగా భావించి ఏ పనిలోనైనా సరే ముందడుగు వేయచ్చు, ఏ పనిలోనైనా సరే విజయాన్ని పొందొచ్చు, ఎందులోనైనా సరే అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. కాబట్టి పెట్టుబడులు పెట్టినా, నిర్ణయాలు తీసుకున్న ఆ సమయం మీకు చాలా మంచిది, యోగకాలము. ఏదైనా వివాహం కుదరనటువంటి వాళ్ళు కూడా ఆ సమయంలో వివాహాలు కుదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళా గురుడు 19 అక్టోబర్ 2025 నుండి మే 5 డిసెంబర్ 2025 వరకు కూడా కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచరిస్తాడు. మళ్ళా ఇక్కడ ఈ సమయంలో అంటే అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లయితే కనుక ఆరోగ్య భంగం బాగా కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి, పౌష్టికాహారాన్ని తినండి, జంక్ ఫుడ్లు తినకండి, ఆయిల్ ఫుడ్లు తగ్గించండి, అలాగే బయట ఫుడ్లు చాలా శాతం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలను వారి సమయానికి మాత్రలు వేసుకోండి, వ్యాయామాలు చేయండి, మెడిటేషన్ చేయండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, పడిపోవడాలు, దెబ్బలు తగిలించుకోవడాలు, లేదా కాలడాలు, లేకపోతే ఎక్కడైనా పడిపోయి ఏదైనా ఎముకలు విరిగే పరిస్థితులు, లేదా వ్యసనాలు అంటే మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల రకరకాల ప్రభావాల వల్ల ప్రమాదాలు గురి తెచ్చుకోవడాలు, లేదా మద్యపాన వ్యసన పొరలకి, లేదా ఈ యొక్క సిగరెట్లు కాల్చేటటువంటి వారికి, లేదా ఈ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, శస్త్రచికిత్స అవకాశాలు, పెను ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టవలసినటువంటి కాలంగా ఈ కాలాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే క్రమశిక్షణ చాలా ముఖ్యము, ఆరోగ్య నియమాలు చాలా ముఖ్యము, ఆహార లౌల్యాన్ని తగ్గించుకోవాలి, సమయానికి తినాలి, తక్కువ తినాలి, జాగ్రత్తగా ఉండాలి, సమయానికి నిద్రపోవాలి, కొన్ని రకాల సెల్ఫోన్ వ్యామోహాలు చాలా శాతం తగ్గించుకోవాలి. తద్వారా మీకు ఈ యొక్క సంవత్సరంలో రోగాల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, లేకపోతే కనుక హాస్పిటల్ పాలైపోవడం, విపరీతంగా ఖర్చు అవ్వడం, ముఖ్యంగా మీరు ఇబ్బంది పడడంతో పాటుగా అనవసరంగా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు జాగ్రత్త, పొయ్యల దగ్గర ఆడవాళ్ళు జాగ్రత్త, అలాగే బాగా ముసలివాళ్ళు ఉంటే కనుక బాత్రూమ్స్లో రకరకాల నీటి ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా దెబ్బలు తినే అవకాశాలు, పడిపోయే అవకాశాలు, ఎక్కువగా హాస్పిటల్ దర్శనాలు, శస్త్రచికిత్సలు, లేకపోతే టెస్టింగ్లు, స్కానింగ్లు, డబ్బులు వృధా అవడాలు, మనశ్శాంతి కోల్పోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మళ్ళీ గురుడు 5 డిసెంబర్ 2025 నుండి 19 మార్చి 2026 వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తాడు. మళ్ళీ ఈ టైం మీకు మళ్ళీ చక్కని యోగ కాలం, కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. అంటే సప్తమ స్థానంలో భోగాన్ని ఇస్తాడు. కాబట్టి మళ్ళీ మీకు డిసెంబర్ 5 నుండి మళ్ళా ఉగాది దాకా అంటే మార్చి 19 దాకా కూడా మళ్ళీ చాలా రేజింగ్ విపరీతమైనటువంటి యోగకాలం కనపడుతుంది. మళ్ళీ మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి, చేసేది కలిసి వస్తుంది, వృద్ధిలోకి వెళ్తారు, ప్రతి పనిలోనూ విజయాన్ని పొందగలుగుతారు, రావాల్సినవి వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచి కాలంగా కనపడుతోంది. వీసాలు మంజూరు అవడం కానీ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, విదేశాల్లో గృహాలు కొనుగోలు చేయడం కానీ, అక్కడ గ్రీన్ కార్డులు పర్మనెంట్లు పొందడం కానీ, లేదా అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు పొందడం కానీ, లేదా అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కానీ, చికాకుల నుంచి బయటపడడం కానీ, ఉద్యోగ ఎదుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఆ సమయం మీకు చాలా మంచి సమయము. అలాగే కలిసి వచ్చేటటువంటి కాలము. వస్తువులు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశం బాగా ఉంటుంది. కొత్త గృహాలు కొనాలనుకున్న ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. వివాహం కుదరని వారికి వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ప్రేమికుల మధ్య మైత్రి, ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు, వివాహంలో ఉండే ఆటంకాలు తొలగే అవకాశాలు, అలాగే ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అవతల వాళ్ళు అంగీకరించే పరిస్థితులు, లేదా విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశాలు, గొడవపడి విడిపోయినటువంటి ఏవైతే ఫ్యామిలీస్ ఉంటాయో లేదా బంధువులు ఉంటారో వాళ్ళతో మళ్ళీ తిరిగి కలవడాలు, శుభకార్యాల్లో పాల్గొనడాలు, ఆగిపోయిన శుభకార్యాలు మళ్ళీ తిరిగి జరగడాలు, రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకునే వారికి అవకాశాలు రావడాలు, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే, రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు, పరిణామాలు మీకు ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకున్నట్లయితే మీకు తొందరగా ఎదుగుదల ఉంటుంది. రుణబాధలు చాలా తొందరగా తీరుతాయి. మీకు చాలా తొందరగా మీకు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. పెట్టుబడులు వృద్ధి అవుతాయి మీకు. అయితే ఈ సంవత్సరం శని చాలా ఇబ్బందికరం మీకు. ముఖ్యంగా 30వ తారీఖు మార్చి 2025 నుండి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా
మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. మీకు ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రారంభం అవుతోంది. కాబట్టి మీకు ఈ అర్ధాష్టమ శని మాత్రం చిక్కులు చికాకులు మందత్వము కలగజేస్తాడు. అంటే ఏ పని తొందరగా జరగదు, ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల చిక్కులు చికాకులు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, చెయ్యని తప్పుకి నిందారోపణలు, నరదిష్టి నరఘోష, కాళ్ళు పీకడము, ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, తలనొప్పులు అస్తమాటు వస్తుండడము, అలాగే కొంతమందికి అయితే కనుక ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, తల ఎక్కువగా జుట్టు రాలిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడంతో పాటుగా నీరసము నిస్సత్వ ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు బాగా ఎక్కువ ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం మీద బాగా పెట్టాలి ఈ సంవత్సరం. అలాగే వాహన ప్రమాదాల విషయంలో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆరోగ్యము, అలాగే యాక్సిడెంట్ల విషయాల్లో జాగ్రత్త పడడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, శత్రువులతో జాగ్రత్తగా ఉండడము, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడము చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చాలా రకాల ప్రమాదాలు మీకు తప్పిపోతాయి. కాకపోతే ఈ సంవత్సరం మీకు అన్ని పనులు అవుతాయి కానీ ఆలస్యంగా అవుతాయి. కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తిరుగుట, ప్రయాణాలు, అలసట ఇలాంటివి బాగా కనపడుతున్నాయి. నిద్రలేమి లేదా సమయానికి ఆహారం తినలేని పరిస్థితులు, ఇలా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు, నిందారోపణలు, చెయ్యని తప్పుకి నిందారోపణలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. మాట పడడం, అవతల వాళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని తొలనాడడం లేదా మిమ్మల్ని చిన్న చూపు చూడడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరితోటైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా రేజ్ అయిపోకూడదు, కోప్పడిపోకూడదు, ఆవేశపడిపోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు ఈ సంవత్సరం. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని మీరు తప్పించుకుంటారు. ఏదైనా సరే ప్రతిదానికి దేవతారాధన ముఖ్యం. అంతే దాంతోపాటుగా గ్రహబలం, ముఖ్యంగా జాతకం ఎలా ఉందో, జాతకంలో ఉండే పరిస్థితులు, గ్రహాలు ఏ రకంగా ఉన్నాయో, ఏం దశలు నడుస్తున్నాయో, ఈ శని మనకు యోగిస్తున్నాడా లేదా అది కూడా ముఖ్యం. అయితే అవన్నీ మనకి పర్సనల్ జాతకం చూస్తే తెలుస్తుంది. తద్వారా ఏంటంటే కనుక ఈ శనికి ఏదైనా పరిహారాలు చేసుకోవాలా, లేకపోతే ఇంకేదైనా గ్రహ పరిహారాలు చేసుకోవాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. అది మనం పర్సనల్ జాతకం చూసినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లేదా మీరు మాకు ఫోన్ చేసిన పర్సనల్ జాతకం చూస్తాం, అది వేరే విషయం. ఇక రాహువు ఈ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుండి 18వ తారీఖు మే 2025 వరకు కూడా మీన కన్యా రాశిలో సంచరించి అర్ధాష్టమ దశమ స్థానంలో కలహాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తల మధ్య కలహాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, తల్లిదండ్రులకి మీకు మధ్య అనేక రకాల ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, లేదా ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఇండస్ట్రీలు, లేకపోతే రకరకాల వ్యవహారాలలో కానీ, ఆఖరికి ఏ బస్ స్టాండ్లో నిలబడి బస్సు ఎక్కుదామన్నా కూడా ఎవడో ఒకరితో గొడవ రావడం కానీ, లేదా స్నేహితుల మధ్య గొడవలు రావడం కానీ, ఇలాగేంటంటే సమస్యాత్మకం, కలహాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆవేశపడిపోయి గొడవలు పడితే మీరు ఈ సంవత్సరం గొడవలతోటే జీవితం నడుస్తుంది. అనవసరంగా కోర్టుల దాకా పోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు: గొడవలు, శత్రువులు, ప్రమాదాలు, ఆరోగ్యం. ఇది చాలా ముఖ్యం. మీకు ముఖ్యంగా ఏదేమైనా సరే ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కేతువు 18వ తారీఖు మే 2025 నుండి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా కుంభసింహ రాశుల్లో తృతీయ నవమ స్థానంలో కార్యజయాన్ని కలగజేస్తారు. అంచేత కేతు యొక్క ప్రభావం వల్ల ఏ పని పట్టుకున్నా మీకు విజయం అవుతుంది. ఏ పని పట్టుకున్నా చాలా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు. మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ పని అవ్వలేదు అంటే ఎందుకు అవ్వదు, అయ్యేదాకా నేను నిద్రపోను, అయ్యి ఎలాగైనా పూర్తి చేస్తాను. కష్టము రాని, నష్టము రాని, ఆలస్యం అవని, ఇబ్బందులు పడని, ఎంత నలిగిపోయినా సరే పని పూర్తి చేస్తారు మీరు. తద్వారా మీకు క్రమశిక్షణ, అలాగే ఓర్పు, పట్టుదల బ్రహ్మాండంగా ఉంటాయి. కార్యజయం కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఏదైనా సరే మీకు ఈ సంవత్సరం కష్టే ఫలే తప్ప సులువుగా ఏది రాదు మాత్రం గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ సంవత్సరం మీకు అన్ని విజయాలు, అన్ని సక్సెస్లు, అన్ని అనుకూలతలు కనపడుతున్నాయి. సులువుగా రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ మీరు అనుకున్నదైతే సాధిస్తారు. ఉద్యోగం సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు పెట్టలేని వాళ్ళు పెడతారు. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. విదేశాలు వెళ్ళలేని వారికి విదేశాలు వెళతారు. అలాగే ఆర్థికంగా అప్పులు తీర్చగలుగుతారు. గృహాలు కట్టగలుగుతారు. వాహనాలు కొనగలుగుతారు. అలాగే సంతాన ప్రాప్తి కనపడుతోంది. అలాగే అన్ని రంగాలలోనూ కూడా మీరు విజయం పొందడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాకపోతే ఒడిదుడుకులు, ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. కాబట్టి టైంను జాగ్రత్తగా చూసుకోవడము, గ్రహ అనుకూలతలు జాగ్రత్తగా చూసుకోవడము, గ్రహ బలం పెంచుకోవడము, దేవతారాధన చేసుకోవడము, దైవ బలం పెంచుకోవడం చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఫలితంగా చూసుకోవాలి. అయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. మీరు కూడా బంధుమిత్రులకు బాగా సహకారాన్ని అందిస్తారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా కలుసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు. ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి రాజీ కుదుర్చుకునే పరిస్థితే కనపడుతుంది ఈ సంవత్సరం. విడిపోయినటువంటి ప్రేమికులు, భార్యాభర్తలు కలవడం, అలాగే ప్రేమించిన ప్రేమికుల మధ్య వివాహపరమైనటువంటి ఇబ్బందులు తొలగి పెద్దలతో అంగీకరించుకుని వివాహాలు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే
కొన్ని రకాల పనులు మాత్రం సగంలో ఆగిపోయి ఆలస్యంగా ప్రారంభమవుతుంటాయి, జాగ్రత్త. సంఘంలో కీర్తి గౌరవ మర్యాదల ప్రతిష్టలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంఘంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎక్కువగా నిందారోపణలు కానీ లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు పెరిగిపోతుంటారు ఈ సంవత్సరం. చేసేటటువంటి వృత్తి పట్ల కానీ, ఉద్యోగాల పట్ల కానీ, వ్యవహారాల పట్ల కానీ కొంచెం వ్యతిరేకపరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వాటిని మీరు తట్టుకునే పరిస్థితి కోసం ప్రయత్నం చేసుకోవాలి. గృహ నిర్మాణ పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు ఉంటే కనుక కొంచెం ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోండి. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా కుదురుతాయి. విలువైన వస్తువులు కానీ, సామాగ్రి కానీ ఖచ్చితంగా కొంటారు ఈ సంవత్సరం. అయితే అనవసరమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయకండి, అప్పులు పాలైపోతారు, జాగ్రత్తగా ఉండండి. అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంలో అప్పు చేసినా తప్పు లేదు. అనవసరమైన వస్తువుల కోసం మన దగ్గర డబ్బులున్నా కొనుక్కోకూడదు, ఎందుకంటే అవి తర్వాత దేనికైనా ఉపయోగపడతాయి. కాబట్టి ఏదైనా సరే ధన వ్యయం విపరీతంగా ఉంది ఈ సంవత్సరం, జాగ్రత్తగా అదుపులో పెంచుకోవాలి. ఇక మాతృపూర్వక వ్యక్తుల నుంచి అశుభ వార్త వినే అవకాశం ఉంది, అంటే తల్లి తరపు వారి దగ్గర నుంచి ఏదో ఒక రకమైన ఇబ్బందులు. అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ధనం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రుణాలు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొన్ని రకాల వస్తువులు చెడిపోవడం వల్ల మీకు ఎక్కువ ధన నష్టం కనపడుతుంది. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి బాగా ఎక్కువగా కష్టపడతారని చెప్పచ్చు ఈ సంవత్సరం దొంగల భయం బాగా ఉంది. కాబట్టి వస్తువులు, వాహనాలు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్, బంగారు వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంటికి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తాళాలు గట్టిగా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, బాగా ఎక్కువ ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు. ఏదైనా సరే నమ్మినటువంటి వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఎవరైతే మీరు నమ్ముతున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అగ్ని భయం కనపడుతోంది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్కి చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధ పెట్టాలి, ఇంట్లో కానీ బయట కానీ. అలాగే కొన్ని రకాల ప్రభుత్వ అనుమతుల విషయంలో చిక్కులు ఏర్పడి మళ్ళీ మీరు పొందగలిగే అవకాశం ఉంది, ఏదైనా పర్మిషన్ లాంటివి ఏదైనా సరే. అలాగే భార్యాభర్తల మధ్య సంతానం పట్ల మీ సఖ్యత ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇతరుల పట్ల ఆకర్షణ బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి వ్యక్తిని, అంటే స్త్రీలు పురుషులు చూసినా, పురుషులు స్త్రీలు చూసినా, కొంచెం అందమైన వ్యక్తుల్ని, అందమైన వాళ్ళని చూసినా వాళ్ళతో ఏదో మాట్లాడాలనో, కలవాలనో, లేకపోతే కోరికలు తీర్చుకోవాలనో కోరికలు ఎక్కువ పెరిగిపోతుంటాయి. కాబట్టి శారీరక కోరికలు, వాంఛలు కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు తప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త, వాటి వల్ల మీ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే మానసిక దౌర్బల్యం, అంటే కనుక మానసికంగా ధైర్యం తగ్గే అవకాశం కనపడుతోంది. కాబట్టి ధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. కొన్ని రకాల పనులు అవ్వవు అనుకున్న కూడా మీకు ఈ సంవత్సరం అవుతాయి, కాబట్టి ఖచ్చితంగా ఎదరికి వెళ్ళొచ్చు. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల వల్ల మీకు ప్రయోజనాలు కలుగుతున్నాయి, అంటే ఏదో రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది చెప్పచ్చు. అలాగే నూతన వస్త్రలాభం కనపడుతోంది, ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లిటిగేషన్లో ఉన్న ఆస్తులు సంక్రమించడం కానీ, కోర్టు వివాదాల పరిష్కారమై కోర్టు విజయాలు పొందడం కానీ, శత్రువుల మీద విజయం పొందడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాల్లో స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. విదేశీయాన యోగ్యత బాగా అనుకూలిస్తుందని చెప్పచ్చు. నూతన రాజకీయ నాయకులకి పదవీధికార యోగ్యతలు ఉన్నాయి. అలాగే సన్మానాలు, సభలలో సత్కారాలు కనిపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం భూ క్రయ విక్రయాలు, అంటే కనుక మీరు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటే కనుక అంతంత మాత్రమే లాభం కనపడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్లో కానీ స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. ఫైనాన్స్ రంగాల వారికి కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో పూజలు పాల్గొనడం కానీ, దీక్షల్లో పాల్గొనడం కానీ, ఇంట్లో ఎక్కువగా ఆధ్యాత్మిక పూజలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాటి వల్ల మీకు ప్రయోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకి అనుకున్నంత ర్యాంకులు రాకపోయినా సరే పరీక్షా ఉత్తీర్ణత శాతం ఎక్కువగా పెరిగే అవకాశం కనపడుతుంది. సాంకేతికపరమైన విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే విద్యలో రాణింపు, అలాగే ఎదుగుదల బాగా కనపడుతుంది. అలాగే విద్యానంతరంలో ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయని చెప్పొచ్చు. విదేశీ విద్యా అవకాశాలు మీకు బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. మంచి మార్కులు అయితే మాత్రం వస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారిక ఒత్తిడి, అనవసరమైన ప్రాంతాలకు బదిలీలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రమోషన్లు పొందుతారు కానీ ఆలస్యంగా పొందుతారు. అలాగే సస్పెన్షన్లు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం బాగా ఉంటాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి అనుకూలమైన కాలంగా కనపడుతోంది. ధనం విపరీతంగా వృద్ధి అవుతుంది. వ్యాపార వృద్ధి కనపడుతుంది. చాలా రకాల వ్యాపార సమస్యల నుంచి బయటపడతారు. అనేక రకాల ఆన్లైన్ పరమైనటువంటి షాపింగ్ల కోసం మీరు చక్కని యాప్స్ అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. కార్మికులకు చక్కని గుర్తింపు లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే చేసే పని యందు విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందగలుగుతాయి. అలాగే వ్యవసాయదారులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. అలాగే కొత్త టెక్నాలజీతోటి, కొత్త అభివృద్ధితోటి చేసేటటువంటి పంటల యందు విశేష ధర ప్రాప్తి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. కొంచెం చీడల వల్ల, పీడల వల్ల కొంచెం నష్టాలు కలిగినా కూడా సరైనటువంటి వ్యవసాయ శ్రద్ధ పెట్టినట్టయితే బాగుంటుంది. అలాగే అగ్రికల్చర్, ఆక్వా, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా
సాంకేతిక పరిజ్ఞానము పనిముట్ల వల్ల కొంచెం స్వల్ప లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. క్షేత్రాభివృద్ధి ధనప్రాప్తి అయితే మాత్రం బాగా కనపడుతోంది. ఈ సంవత్సరం ముఖ్యంగా డైరెక్టర్లు, యాక్టర్లు, కళాకారులు, సినిమా టీవీ మీడియా రంగాల వారు, వెబ్ సిరీస్లు, సీరియల్స్లో నటించేటటువంటి వారందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి, డబ్బు బాగా వస్తుంది, ఆదరణ పెరుగుతుంది, మంచి స్థాయిలో విజయాన్ని అయితే మాత్రం పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకి ప్రభుత్వ గుర్తింపు బ్రహ్మాండంగా పొందగలుగుతుంది, పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి, ప్రజల మద్దతు బాగా లభిస్తుంది, చక్కని నామినేటెడ్ పదవులు పొందగలుగుతారు. మీరున్నటువంటి దానికన్నా పై స్థాయికి వెళ్తారని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు అంటే భారతదేశంలో పుట్టి ఇతర దేశాల్లో నివసించేటటువంటి వారందరికీ కూడా విదేశాల్లో విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలతో మైత్రి, అలాగే వాహన యోగము, అలాగే అక్కడ ఉండేటటువంటి గృహాలు ఏదైనా సరే కొనుగోలు చేయడము, స్థలాలు కొనుగోలు చేయడము, అలాగే ఉద్యోగపరంగా వృద్ధి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే నిరుద్యోగులకి, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు, అర్ధాష్టమ శని ప్రభావాలు, కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల, డబ్బుల పట్ల, శత్రువుల పట్ల, మాట తీరు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రాహువుకి, కేతువుకి, శనికి, గురుడికి, చంద్రుడికి, బుధుడికి కూడా జప తర్పణ హోమాలు చేయించడము, అలాగే నవగ్రహ హోమము, రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ పూజలు జపాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలు మేము రాసుకుని మీ గోత్రనామాలతోటి ఈ యొక్క జపాలు హోమాలను కూడా మేము నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఇక మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 3గా ఉండబోతోంది. అలాగే కలిసి వచ్చేటటువంటి మీకు తారీఖులు 1, 2, 4, 7, 9, 12, 21, 26, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు ఎక్కువైపోవడము, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా మీకు డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, ధన నష్టం ఉండిపోతాయి. అలాగే మీకు రుణబాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, గృహాల్లో కానీ, ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా భయంగా ఉండడము, ఆందోళనగా ఉండడము, ఎవరో ఏదో చేసేస్తారనేటటువంటి భయము, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, ఎవరో ప్రయోగం చేసేసారనేటటువంటి అనుమానము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా కూడా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి. ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయ్యం మయీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు స్వస్తి.